जय बोलो गणेश महाराज की जय। ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవుతున్న తినేసాం. ఆఫ్టర్నూన్ సాంబార్ చేసుకున్నాం కాబట్టి అది మా పాప రైస్ కావాలండి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. థర్స్డే మార్నింగ్ టు ఈవినింగ్ మా డే ఎలా గడిచిందని, అండ్ మా గణేష్ నిమజ్జన కూడా మేము ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకుంటాం అనేది మీరు ఈ వీడియోలో చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో మార్నింగ్ త్వరగా లేచేసి ఎర్లీ మార్నింగే 5 o'clock అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముందు వినాయకుడి దగ్గర దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఈరోజు నిమజ్జనం కాబట్టి మేము వినాయక చవితి రోజు ఈవినింగ్ దీపారాధన చేస్తాం కదా, అప్పుడు కొంచెం కదిపేసి పెట్టేస్తాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దీపారాధన చేసుకొని యాజ్ యూజువల్ మనం కలశం తీసినట్టే దీపారాధన కొండెక్కిన తర్వాత అప్పుడు వినాయకుడిని అయితే తీసుకొచ్చేసి, ఇలా మట్టి వినాయకుడు కాబట్టి ఇంట్లోనే సింపుల్గా నిమజ్జనం చేసేసుకుంటాం. కాకపోతే ఇంట్లో చేయకూడదు అంటారు, బాల్కనీలో అలా చేసుకోవచ్చు. ఇంట్లో అంటే మన ఇంట్లో బాల్కనీస్లో బయట ఫెసిలిటీ ఉంటుంది కదా కొంతమందికి, అలా కూడా చేసుకోవచ్చు. నిమజ్జనం ఎక్కడ చేస్తున్నామో అక్కడ బియ్యపిండితో కొంచెం ముగ్గు పెట్టేసుకొని తర్వాత మంచి టబ్బు, దానిలో మంచి వాటర్ తీసుకున్న తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసేసి తర్వాత వినాయకుడిని తీసుకొచ్చిన తర్వాత 3 సార్లు జస్ట్ అలా ముంచినట్లు చేస్తాం కదా, అలా చేసేసి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పేసి గణేషకి ఈ సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పేయడమే. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మా ఇంటికి తప్పకుండా రావాలి గణేష, వచ్చి మాతో చక్కగా పూజలు అందుకోవాలి, మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాతో పాటు మా సబ్స్క్రైబర్స్ అందరి మీద కూడా నీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అది ఇలా పొద్దున మా వాళ్ళు వెళ్ళేలోపు పూర్తయిపోవాలని నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ ఈ పని అయితే చేసేసుకున్నా. తర్వాత మా అమ్మాయికి బాక్స్ పెట్టి పంపించేసి ఆ తర్వాత ఇంకప్పుడు బాబా సచ్చరిత్ర అవన్నీ చదువుకున్నాను అనమాట గురువారం రోజు. ఈరోజు మా అమ్మాయికి పన్నీర్ రోల్ చేశాను. మా వారికి అయితే లంచ్ బాక్స్ లేదు, ఆయనకు ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందని తను కూడా ఎర్లీగా వెళ్ళిపోయారు. అండ్ ఇదైతే నా థర్స్డే పూజ. ఇంకా పూజ అయిన తర్వాత రొటీన్ పనులు మామూలుగా. నిన్న వినాయక చవితి రోజు అసలు ఎడతెరిపి లేకుండా వర్షం అంటారు చూసారా, అలా పడింది ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అస్సలు ఆగకుండా. ప్లస్ పండగ కూడా కదా, పండగ పనులు హడావుల్లో ఉంటాం కదా అని ఇంక నిన్న బట్టల పని ఏం పెట్టుకోలేదు, మొన్నే అన్నీ క్లియర్ చేసేసుకున్నాను. సో ఇంకా ఈరోజు మార్నింగే ఎర్లీగా లేచాను కదా, ఎలానో లేవగానే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను, అది ఎప్పుడూ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ బేసిక్ పనులన్నీ చేసేసుకొని పూజ అవన్నీ సచ్చరిత్ర పారాయణ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే బట్టలు ఆరబెట్టడానికి వచ్చేసాను. మీరు చూడొచ్చు ఇక్కడ ఎండ వచ్చింది చక్కగా, అండ్ ఈరోజు వేసిన బట్టలు ఆరిపోయినాయి కూడా చక్కగా. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో మరీ నచ్చిందనుకోండి, హైప్ చేస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, రీచ్ పెరుగుతుంది. సో అది ఇక్కడైతే ఫైనల్గా బట్టలన్నీ ఆరబెట్టేయడం అయిపోయింది. ఇక్కడితో అవ్వలేదు, ఇంకా స్టాండ్ మీద ఆరేసాను, మా అమ్మాయి బాల్కనీలో ఆరేసాను. ఇంకా అవన్నీ రికార్డ్ చేయలేదులేండి, ఇక్కడ వరకు రికార్డ్ చేసి ఆపేసాను. దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఈరోజు మా వారిది అండ్ నాది వార్డ్రోబ్స్ కూడా సర్దే ప్రోగ్రాం పెట్టుకున్నాను.
ఆ పని కూడా ఉంది. అవన్నీ చేసుకుంటాను, మీతో షేర్ చేస్తాను. సో వీడియో బోల్డ్ అంత మోటివేటింగ్గా ఎంగేజింగ్గా ఉండబోతుంది. బోల్డ్ అండ్ ఆర్గనైజింగ్ టిప్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ మార్నింగ్ మా వారికి లంచ్ పెట్టలేదు కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ వంట చేసే పని తప్పలేదు. ఇంకా నాకు ఫ్రైలు కూరలు ఇన్ని చేసే ఓపిక లేదు. సో సింపుల్గా ప్రెషర్ కుక్కర్ సాంబార్ అయితే చేసేసాను. చాలా ఈజీగా మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడిలో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మునక్కాయ సాంబార్ అయితే. ఈ మునక్కాయ సాంబార్ ఏంటి, ఏ సాంబార్ అయినా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలి అనే ఫుల్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికన్నా అవసరం ఉంది అనుకుంటే ఒకసారి చెక్ చేసి ట్రై చేసేయండి. చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ, చాలా త్వరగా అయిపోతుంది. సాంబార్ ఇంత ఈజీగా చేసేసుకోవచ్చా అని మీరే అనుకుంటారు. సో ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇంక ఇలా రైస్ సాంబార్తో మా లంచ్ అనమాట. నేను తినేస్తాను. మా అమ్మాయి వచ్చాక మా అమ్మాయి కూడా కొంచెం అన్నం తినేస్తుంది అనుకోండి, ఒక పని అయితే అయిపోద్ది. అండ్ ఇక్కడైతే ముందు మా షెల్ఫ్ సర్దడానికి వచ్చాను. పండగలు వచ్చాయంటే ఇల్లంతా ముందు ఎంత క్లీన్ చేస్తాము, తర్వాత కూడా అంతే పని ఉంటుంది. అదే అంటారు కదా, పండగ ముందు ఎంత పని ఉంటుందో పండగ తర్వాత కూడా అంతే పని ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి చూడండి, వినాయకుడి నిమజ్జనం దగ్గర నుంచి ఆ పీఠం అంతా క్లీన్ చేయాలా, పాల వెళ్ళి అవన్నీ తీయాలి, మళ్ళీ వాటన్నిటిని సర్ది వాటి ప్లేసుల్లో పెట్టాలి. తర్వాత ఇంకా పండగ అంటే అటు ఇటు ఇక్కడ వస్తువులు అక్కడ వస్తువులు ఇక్కడ తీసి పెడతాము. దేవుడి దగ్గర పలహారాలని, పండ్లని, ఇప్పుడు బుక్స్ అని, పూలని, డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఎక్కడో లోపల ఉన్న డిఫరెంట్ ట్రేస్ అని ఏవో ఒకటి తీస్తూ ఉంటాను కదా, అవన్నీ సర్దుకోవాలి. ఇంకా ఆ పనులన్నీ ఉదయానికి సరిపోయినాయి. మధ్యాహ్నానికి ఇంకా నెక్స్ట్ మెస్ అయ్యే ఏరియా ఏముందంటే బట్టలు. ఏం బట్టలు వేసుకోవాలి, పొద్దున్న లేవగానే వంట చేసేప్పుడు ఒక రకం వేసుకోవాలి. అలానే మనం వంటకి వేసుకుంటే ఇంట్లో మగవాళ్ళు డెకరేషన్ పార్ట్ అదంతా వాళ్ళది ఉంటుంది కదా, మామిడాకులు కట్టాలని, పువ్వులు కట్టాలని, ఇలాంటప్పుడు చెమటలు పడతాయని క్యాజువల్ డ్రెస్ ఒకటి వేస్తారు. మళ్ళీ పూజ టైంలో ఇంకో డ్రెస్ వేసుకుంటాం. పూజ అయిపోయిన తర్వాత అలసిపోయి ఇంకోటి వేసుకుంటాం. నిన్న మనం వెళ్ళినట్టు ఎవరన్నా గెస్ట్లా పిలిచారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకోటి వేసుకుంటాం. ఇలా రకరకాలు వేసుకోవడానికి బోల్డ్ అని అయితే తీసి పక్కన పడేస్తాం కదా, అలా మెస్ అయిపోతూనే ఉంటాయి షెల్ఫ్లు. ఇలా పండగ రాకపోయినా మా షెల్ఫ్లు మెస్ అవ్వడం, మా వారితో వదిలేస్తే నాది మా అమ్మాయిది వారం 10 రోజులకు ఒకసారి సర్దడం నాకైతే కామనే. కాకపోతే ఈసారి మా వారిది కూడా బాగా మెస్ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఎథనిక్ వేర్ ఎప్పటి నుంచో తీసుకున్నవి చాలా ఉన్నాయి. ఎక్కువగా యూజ్ చేయం కదా, ఇలా పండగలప్పుడే వేసుకుంటారు, దీవాళీ టైంలో అని. ఈ దసరా నవరాత్రుల్లో అప్పుడప్పుడు ఎప్పుడైనా రామ్లీలాకి కింద ఏదైనా మాకు పూజలు బాగా జరుగుతాయి కిందంతా. సో సొసైటీలో ఏదైనా పూజకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇలా వినాయక చవితికి ఇలా పండగలప్పుడే కదా. అందులో కొన్ని టైట్ అయిపోయినాయి, కొన్ని ఏమో నేను మొన్న తీసి బయట పెట్టాను, ఇవి అసలు వేయట్లేదు కింద పడేశారని. అవేమో అసలు పట్టట్లేదు. కొన్నేమో టైట్ అయినాయి, కొన్నేమో లూజ్ అయినాయి, కొన్నేమో అసలు ఇప్పుడు అదో రకంగా ఉన్నాయి, కొన్నేమో అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇలా రకరకాలు ఆయన ఒక 4-5 ట్రై చేసి ఫైనల్గా ఒకటైతే వేసుకున్నారు. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, పూజ టైంలో ఒకటి వేసుకున్నారు, ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటి వేసుకున్నారు కదా. అలా ఆ 2 వేయడానికి 4-5 తీసి బయట పెట్టేశారు. ఆయన ఎథనిక్ వేర్ అన్నీ నేను ఒక ఆర్గనైజర్లో పెట్టి ఇదే షెల్ఫ్లో కింద పెడతాను, అక్కడి నుంచి అన్నీ తీశారు. ఫైనల్గా అన్నీ ట్రై చేశారు, బెడ్ మీద పడేశారు. ఆ రోజుకు మాత్రం అన్నీ అదే ఆర్గనైజర్లో పెట్టేసి జిప్పేసి లోపల పెట్టేశాను. ఈరోజు అన్నీ నీట్గా సర్దేసి ఆయన యూస్ చేయరు అనుకున్నవన్నీ బ్యాక్ సైడ్కి పెట్టేశాను. ఈసారి ఎప్పుడైనా బెడ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు, ఇప్పుడు ఆయన లేరు కాబట్టి బెడ్ బాక్స్ నేను ఓపెన్ చేసుకోలేను, అది ఓపెన్ చేసినప్పుడు అందులోకి షిఫ్ట్ చేసేస్తాను వాటిని. వాడని బట్టలన్నీ అక్కడ పెట్టేసుకుంటాను కాబట్టి నేను. అండ్ ఇక్కడైతే పనిలో పని తీసాం కదా, అన్నీ ఒకసారి రీఆర్గనైజ్ చేసి టీషర్ట్స్ అన్నీ పైనవి కిందవి, ఆఫీసు సపరేటు, క్యాజువల్ వేర్ సపరేటు, ఫార్మల్ సపరేటు, అలా అయితే అన్నీ పెట్టేశాను. ఫైనల్గా ఇలా నీట్గా ఉంది షెల్ఫ్. ఇంకా మళ్ళీ పండగలు వచ్చే వరకు ఈయన ఇలానే నీట్గా ఉంచుతారులేండి. ఎక్కువ పండగలు వచ్చినప్పుడు కూడా మెస్ చేయరు పెద్దగా. ఆయన ఒక పర్టికులర్ది వేసుకోవాలనుకుంటారు కదా, అది వేసుకుంటారు. కానీ ఈసారి నేనే పాతవన్నీ అలా పక్కన పెట్టేస్తున్నారు, అవి ఎప్పటికీ వేసుకోవట్లేదు, వేసుకోండి అని గొడవ చేస్తే అన్నీ ట్రై చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకా నా షెల్ఫ్ విషయానికి వస్తే నేను మామూలుగానే కింద మీద చేసుకుంటూ ఉంటానుగా, అదొకటి పక్కన పెడితే కొన్ని చీరలు ఇక్కడ అన్ని బీరువాళ్ళు సర్దలేదు, కొన్ని ఇక్కడ కట్టుకున్నవి మాత్రం ఇక్కడ హ్యాంగర్స్కి పెట్టేశాను. నేను డ్రెస్సులు అంతే 2-3 మారుస్తుంటాను కాబట్టి కింద మీద చేశాను. ఈ పైన షెల్ఫ్ పక్కన పెట్టేస్తే కింద షెల్ఫ్ నాది బాగా మెస్ అయింది. ఎందుకంటే మొన్న మా అమ్మాయికి ఆ రెడ్ చున్నీ, కలర్ఫుల్ చున్నీ అనే గొడవలో ఆ దుపట్టా బ్యాక్ సైడ్ పెట్టాను అనమాట. మార్నింగ్ హడావుడి కదా, మరి మా తన్ని స్కూల్కి పంపించే టైంలో అప్పుడు గబగబా అన్నీ లాగేశాను.
లాగేసి కావాల్సిన కలర్ఫుల్ దుపట్టా అయితే తీసుకున్నాం, కానీ తర్వాత మిగతావన్నీ అలా డంప్ చేశాను. ఎందుకంటే తర్వాత మేము కూడా పూజ చేసుకొని ఇమీడియట్గా వెళ్ళేది ఉంది కదా, అందుకని ఇంకా దానికి ఈరోజు మోక్షం వచ్చిందనమాట. ఎందుకంటే మండే నుంచి మళ్ళీ పండగ పనుల్లో నేను బిజీ అయిపోయాను కాబట్టి కుదరలేదు. ఇంకా ఈ వీక్ క్లీనింగ్ కూడా అంతా అటు ఇటు అయిపోయింది. మండే వరకు బాగానే అయింది, కానీ ఇంకా ట్యూస్డే కూడా పర్లేదు. ఆ రోజు ఎలాగో నేను ప్లాంట్స్ వర్కే చేసుకుంటాను, ఆ రోజు అదే చేశాను. కానీ వెన్స్డే రోజు యాక్చువల్గా కిచెన్, షూ ర్యాక్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏం అవ్వలేదు పండగ పుణ్యం అని. థర్స్డే రోజు అసలైతే లివింగ్ రూమ్ చేయాలి, కానీ ఈరోజు లివింగ్ రూమ్ పక్కన పెట్టేశాను, వీకెండ్లో చేసుకుందామని. ముందైతే ఈ కబోర్డ్ సర్దాలి, బట్టలు దొరకట్లేదు, అన్నీ వెనక ముందు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. అసలు బట్టల షెల్ఫ్ నీట్గా లేకపోతే నాకు ఎక్కడ లేని హెడేక్ వచ్చేస్తుంది. అందుకని ముందు ప్రియారిటీలో ఇదైతే చేస్తున్నాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంతకీ వీడియోస్ మోటివేటింగ్గా ఉంటున్నాయా లేదా, ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అని నాతో తప్పకుండా చెప్పండి. మీరు ఎవరైనా ఇక్కడ కామెంట్ చేయలేకపోతే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ మీరు నాకు DM చేసేయచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. నేను మీ ఇంటి బొజ్జగన్న పెళ్లి ఫోటోలు షేర్ చేయమన్నాను, లక్ష్మి గారి తప్ప ఎవ్వరూ షేర్ చేయలేదు. సో కొంచెం టైం తీసుకొని మీకు షేర్ చేయాలి అనిపిస్తే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసేయండి. అండ్ ఇక్కడ మార్నింగ్ టైం వేసుకునే బట్టలని నైట్ వేర్ అంతా కింద షెల్ఫ్లో పెడతానులేండి. బయటికి వేసుకునేవి టాప్స్ ఏంటి, రెగ్యులర్ కుర్తీస్, అందులో కొన్ని ఐరన్ చేసిన వచ్చినవి అవి కూడా పక్కన పెట్టేశాను. లెగ్గిన్స్ అన్నీ సపరేట్గా, టవల్స్ అవన్నీ నీట్గా సర్దేసి పెట్టేసుకుంటే మన షెల్ఫ్ కూడా నీట్గా ఉంటుంది. దీన్ని ఇంత నీట్గా మా వారిలాగా మనమైతే మెయింటైన్ చేయమని చెప్పానుగా, నేనే హడావుడి గందరగోళంలో మెస్ చేసేసుకుంటాను, మళ్ళీ నేనే సర్దుకుంటూ ఉంటాను. ఇంతకీ మీరు మీ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? అన్నీ ఒకేసారి చేసుకుంటారా, లేకపోతే వీక్లో నాలాగా ఈ పర్టికులర్ డే రోజు ఈ వర్క్ చేయాలి అని అనుకొని అవి చేసుకుంటారా? రోజు ఇంట్లో ప్రతి ఏరియా క్లీన్ చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. కొంతమంది చెప్తూ ఉంటారు కూడా కొన్ని వీడియోస్ చూస్తే, హౌ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అనిపిస్తుంది నాకు. అంటే అది వీడియో కోసమే ఆ రోజు చేస్తారా? రోజు అసలు ఎలా టైం సరిపోద్ది? రోజుకు ఒక పర్టికులర్ ఏరియా తీసుకొని చేయడానికే ఫుల్ హెక్టిక్గా ఉంటుంది. అంటే మన రెగ్యులర్ రొటీన్ వర్క్స్ అన్నీ చేసుకోవాలి. డైలీ 3 times కుకింగ్ చేయాలి. మార్నింగ్ పిల్లల హడావుడని, హస్బెండ్ ఆఫీస్ హడావుడని, ఒక్క పని కాదు కదా మనకి. మధ్యలో మనకున్న కొంచెం టైంలో ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం. మరి వాళ్ళు అసలు రోజులో రెస్టే తీసుకోకుండా పనే చేస్తూ ఉంటారా, ఏం చేస్తారో ఏమో నాకు తెలీదు. నేనైతే ఇంట్లో రోజు ప్రతి ఏరియా చేయలేనండి, వారానికి ఒకసారి మాత్రమే చేస్తాను. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఫైనల్గా ఇలా నా వార్డ్రోబ్ కూడా ఫుల్ నీట్ అండ్ క్లీన్ అయిపోయింది. సో ఈ వీడియో చూసి మోటివేట్ అయితే మీరు కూడా చకచకా మీ బట్టలని సర్దేసుకోండి. అండ్ ఇక్కడైతే ఫైనల్గా మా అమ్మాయిని క్రికెట్కి తీసుకెళ్లే టైం అయింది. ఈరోజు డ్రై డే, చెప్పాను కదా వర్షం లేదు కాబట్టి క్రికెట్ క్లాస్కి ఎలాంటి అవాంతరాలు లేకుండా చక్కగా వెళ్ళిపోతున్నాం. కింద అసలు వెదర్ మాత్రం భలే ఉంది. సన్నీ డే అయినా కూడా మధ్యలో కొంచెం క్లౌడీగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మబ్బు పట్టింది. యాక్చువల్గా వర్షం వస్తుందేమో, మళ్ళీ తీసుకొచ్చేయాలేమో అన్నట్టు అనిపించింది, కానీ ఫైనల్గా రాలేదు. క్లాస్ బాగానే పూర్తి చేసుకొని వచ్చింది. అండ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ కోసం స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేస్తున్నాను. చాలా రోజులైంది తెప్పించి. హాఫ్ ముందు బాయిల్ చేస్తాను, హాఫ్ అయితే పక్కన పెట్టాను. ఇవి నేను ఇంతకుముందు కూడా మీతో చాలాసార్లు చెప్పాను, వాటర్ పోసి అస్సలు కుక్ చేయకండి. అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ వాటర్లో వెళ్ళిపోతాయి, మీరు ఎంత లిమిటెడ్ వాటర్ వేసినా కూడా. కాబట్టి ఇలా స్టీమ్ కుక్ చేసుకోవడమే బెటరు. స్టీమ్ కుక్ కూడా బయట మామూలు మీ దగ్గర స్టీమర్స్ అలాంటివి ఉంటే వాటిల్లో చేసుకోవచ్చు. నేను పని ఈజీగా అయిపోయేలా చూసుకుంటాను కాబట్టి ఇలా ప్రెషర్ కుక్కర్లో అయితే కింద ఒక స్టాండ్ పెట్టేసి వాటర్ పోసేసి లిడ్ క్లోజ్ చేసేసి జస్ట్ మీరు ఆ స్వీట్ పొటాటో సైజుని బట్టి, బాగా చిన్న సైజు అనుకోండి, ఒక విజిల్ ఇస్తే సరిపోతుంది. లో టు మీడియం పెట్టి. ఈరోజు నావన్నీ కొంచెం పెద్దవి, అందుకే ఒక 2 విజిల్స్ ఇచ్చాను. తర్వాత ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే చూసారా, నైఫ్తో చెక్ చేశాను, ఇంత స్మూత్గా చక్కగా ఉంటాయి. సూపర్ యమ్మీ అండ్ హెల్దీ కూడా. తప్పకుండా డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మా థర్స్డే అయితే ఇలా సింపుల్గా గడిచిపోయింది. డిన్నర్కి సాంబార్ ఇడ్లీ తినేసాం. ఆఫ్టర్నూన్ సాంబార్ చేసుకున్నాం కాబట్టి అది. మా పాప రైస్ కావాలంటే తను రైస్ తినేసింది. ఇంకా కిచెన్లో పని అయిపోయింది. హాల్ అంతా సెట్ చేసేసుకున్నాను. ఇంకా పడుకోవడమే. రేపు మళ్ళీ ఫ్రైడే డే స్టార్ట్ అవుతుంది. రేపు ఒక్కరోజు
పంపిస్తే మళ్ళీ సాటర్డే సండే హాలిడే. సో ఈరోజు ఈ చిన్న బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.